గుడ్ డే మిస్టర్ రామరాజు. గుడ్ డే. కమాన్ సిడౌన్. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులము కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? నువ్వెంత నయవంచకుడివి, నరరు రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి, నేను నీ స్నేహమునే కోరుచుంటివి. నిన్ను మన్యమునకు రాజును చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కాని సుంకము చెల్లించవలెను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలెను. పంచాయతీ పాలన చేసుకునవచ్చును, కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలెను. అంతేనా? ఆ మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయదు. నీ వచ్చుకుని అడవా నీకు సేనాని పదవి ఇచ్చుదును. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం? ఎక్కడ గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడ ఉంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరిగిపోతున్నప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూద్రపాల్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశముందు కాక మా దేశమునందే పుట్టిండు. పొరపాటును కూడా అలా ఊహించవచ్చు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మధ్య పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేరే జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాను. నా ప్రజల సంవత్సరానికే పాటుపడతాను. నీ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్. కానీ ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలు. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇవ్వవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకో.